సతీమణి గారిని మీకు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఖాళీని ఎప్పుడూ ఖాళీగా ఉంచరు ప్రభు. ఆ స్థానాన్ని పూడుస్తారు, ఆ స్థానంలో మరొకరిని నిలబెడతారు. కనుక మీరు తాత్కాలికంగా మనం ఆ తల్లిని దూరం అవ్వచ్చు, కానీ మనందరం ఆమెను చూస్తాం. ఒక్క పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన ఒక్క మాట నేను చదివించి నేను ముగిస్తానండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటలు ఉంది. 11, 13 వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నవారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు.